డమరుకం ఇండియన్ అవతార్గా నిలుస్తుందని నమ్మకంగా ఉన్నాడు కింగ్ నాగార్జున. డమరుకం ట్రిపుల్ ప్లాటినం డిస్క్ వేడుకల్లో మాట్లాడుతూ చిత్ర యూనిట్ అహర్నిశలు పనిచేసి ఈ సినిమాను అద్భుతంగా మలిచిందని అన్నాడు. పాటలు బాగా ఎంజాయ్ చేస్తున్నానని, ప్రతి మూడికి ఒక పాటను ఇందులో వినొచ్చు అన్నాడు నాగార్జున. దేవిశ్రీకి ప్రత్యేక అభినందనలు తెలిపాడు కింగ్. దిస్ ఫిలిం ఇస్ వెరీ వెరీ స్పెషల్, చాలా స్పెషల్ ఫిలిం. ఎందుకంటే ఇటు మాస్ సక్కుబాయ్ లాంటి పాటలు ఉన్నాయి, మంచి నేస్తమా నేస్తమా అనేటువంటి రొమాంటిక్ సాంగ్స్ ఉన్నాయి, అలాగే శివుడి మీద ఎన్నో పాటలు ఉన్నాయి. అండ్ ఒకటి కాదు రెండు కాదు, ఇప్పుడు నేను అదే అంటున్నాను. ఇప్పుడే ఎవరు ఏ రైటరు ఎవరు ఏ పాట రాశారో నాకు తెలియట్లేదు. అండ్ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలండి. ఒక్క పాట కాదు, అన్ని రకాల పాటలు, ఎవ్రీథింగ్ దేవిశ్రీ హస్ కవర్డ్. అండ్ అలాగే లిరిక్ రైటర్స్ కానీ శ్రీనివాస్ రెడ్డి గారు అలా రాంచుకోవటం సినిమాలో వెరీ వెరీ ఐ థింక్ ఈ మధ్యకాలంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆడియోస్. నేను లాస్ట్ ఇయర్ డిసెంబర్ 25న షూటింగ్ పూర్తి చేశాను ఈ సినిమాది. యాక్చువల్గా మొన్న ఈ మధ్యన సక్కుబాయ్ సాంగ్ తప్పితే సినిమా అంతా లాస్ట్ ఇయర్ అయిపోయింది. అప్పటి నుంచి ఈ గ్రాఫిక్స్ కోసం వాటి కోసం వీటి కోసం అంతా ఈ ప్లానింగ్ కోసం అంతా చేసి 9 months నుంచి ఈ సినిమాని ఆయన పెట్టుకుని ఈ సినిమాని ఎలాగైనా చాలా పెద్ద సినిమా చేయాలి, నా కెరియర్కే బెస్ట్ ఫిలిం చేయాలి, ఆయన ఆర్ఆర్ ఫిలిమ్స్కి ఒక బెస్ట్ ఫిలిం చేయాలి అని మైండ్లో పెట్టుకుని ఆయన తీయటం, ఆయన ముందు నాకు ఏం మాట ఇచ్చారో అలాగే చేశారు శ్రీనివాస్ రెడ్డి గారు, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు. బట్ ఆయనలో ఆయన నాకు వచ్చి కథ చెప్పినప్పుడు నాకు నచ్చింది ఏంటంటే ఆయనకున్న ప్యాషన్ కానీ, ఆ కథ ఎంతో చక్కగా చెప్పారు. నాకు ఇప్పుడు మొన్న ఇంటర్వ్యూలో కూడా ఇచ్చారు, నాకు ఈ మమ్మీ, యుగాంతం ఇటువంటి సినిమాలు అటువంటివన్నీ చేయటం నాకు చాలా ఇష్టం, చూడటం చాలా ఇష్టం. ఈయన కథ చెప్పిన కానీ అట్లా అనిపించింది ఈ సినిమా కథ చెప్పిన కానీ. కథ చెప్పిన తర్వాత షూటింగ్ జరిగినంత కాలం ఏదో ఒక చిన్న భయం. ఈయన చెప్పారు బాగుంది, మనం ఊహించేసుకున్నాం, స్క్రీన్ మీద ఎలా వస్తుంది. బట్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఐ వాంట్ టు థ్యాంక్ యూ. ఊహించిన దానికన్నా చాలా బాగా చేశారు. సినిమా మొన్న చూసినగానే ఎక్కడ ఈ ఫైర్ ఫ్లై ఎవరు ఏంటి, ఎవరు ఇది అద్భుతం చేసింది ఎవరు ఏంటి అని చెప్పి నేను వెంటనే వెళ్ళి కలవాలని చెప్తే శ్రీనివాస్ రెడ్డి గారు ఫైర్ ఫ్లై ఆఫీస్కి తీసుకెళ్లారు. 19వ తారీఖు ఖచ్చితంగా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం. ఇది ఎందుకంటే నేను ఆర్ఆర్ వెంకట్ గారితో ప్రామిస్ చేయించుకున్నాను. సో October 19th is the film release. There is no confusion about the date. October 19th is the release date. మేము చేస్తున్నాము. 12th చేసుంటే ఐ వుడ్ హావ్ బీన్ ద హ్యాపీయెస్ట్. అందరికంటే ఆనందించేది నేనే అయ్యేవాడిని. బట్ 9 నెలలు అయ్యాక వాళ్ళకి 1 weekలో వాళ్ళని ఫోర్స్ చేసి, ఫైర్ ఫ్లై వాళ్ళని టెక్నీషియన్స్ అందరినీ ఫోర్స్ చేసి ఈ సినిమా చేయటం ఇష్టం లేదు వాళ్ళకి. వాళ్ళందరూ నన్ను వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నారు. సో నేను అట్లీస్ట్ 19th అన్న రిలీజ్ చేయాలని వాళ్ళ దగ్గర నుంచి ప్రామిస్ తీసుకుని, ఆర్ఆర్ వెంకట్ గారి దగ్గర నుంచి కూడా ప్రామిస్ తీసుకున్నాం. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో కుమార్.